నిన్న మొన్నటి వరకు తమిళనాడు అయినా ప్రస్తుతం కళ్ళ ముందు కనిపిస్తున్న ఏపీ అయినా ఏకపక్ష రాజకీయాలు జరిగే రాష్ట్రాల్లో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. గెలుపు అనేది ఆకర్షణ తెస్తుంది. 75 ఏళ్ల వయసులో కూడా నిఠారుగా నిలబెడుతుంది. అదే ఓటమి దారుణ పరాభవం అయితే వికర్షణ తెస్తుంది. నిన్న మొన్నటి వరకు నీ చుట్టూ మూగిన బంధువర్గమే, నీ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్లే, నీ చుట్టూ ఎమ్మెల్యేలుగా తిరిగిన వాళ్లే విడిచిపోతూ ఉంటారు, వదిలిపోతూ ఉంటారు, ఎదురు ఆరోపణలు చేస్తూ ఉంటారు. వైసీపీ ఇప్పుడు ఇదే ఫేజ్లో ఉంది. జగన్కి అత్యంత సన్నిహితులుగా మెలిగిన బాలినేని లాంటి వాళ్ళ దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ దగ్గర నుంచి అందరూ పార్టీని వదిలిపోతున్న రోజులు ఇప్పుడు గడుస్తూ ఉన్నాయి. జగన్ కూడా చాలా నింపాదిగా ఎప్పుడైనా రివ్యూలు చేయడము, ప్రకటనలు చేయడము, లేదంటే ఒకటి అరా సవాళ్ళు విసరడం తప్ప జనంలోకి వస్తున్న దాఖలా కానీ క్రియాశీలకంగా మళ్ళీ తన పని చేసుకుపోతున్న సంకేతాలు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇది ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన పరిస్థితి. ఓడిపోయిన నెల రోజులకే తెలంగాణలో బీఆర్ఎస్ హడావిడి మొదలుపెట్టి వారానికి ఒక రకమైన ఆందోళన స్లోగన్ ఇస్తూ టెంపర్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంది. జగన్ మాత్రం నింపాదిగా తాను సమయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఇప్పటి వరకు మౌనంగానే వ్యూహాత్మకంగానే వెళ్తూ ఉన్నారు. మీ పార్టీ లీడర్లందరూ రాజీనామాలు చేసి పోతున్నారు కదా అంటే జగన్ చెప్పిన సమాధానం చూస్తే వైసీపీ రాజకీయ వ్యూహం ఎలా ఉందో సంకేత మాత్రంగా అర్థమైపోతుంది. ఒక సిగ్నల్ ఇప్పటికే జగన్ ఇచ్చేశారు. మరి భవిష్యత్తులో వైసీపీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు కీలకంగా కనిపిస్తోంది. ఫీజు పోరాటం పేరుతో ఫీజులు చెల్లించాలి విద్యార్థులకి అందరికీ అని చెప్పి జిల్లాల్లో వినతి పత్రాలు ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. బహుశా దీని తర్వాత ఒక 3 నెలలకో 4 నెలలకో తల్లికి వందనం పథకం అమలు ఎంతవరకు వచ్చింది లాంటి ప్రశ్నలతో కొంత యాక్టివేట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత పార్టీలో పరిస్థితి కొంత సద్దుమణగడము, పార్టీని వదిలిపోవాలి అనుకున్న వాళ్ళు అప్పటికే ఒక నిర్ణయం తీసుకునే సిచ్యువేషను వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటి పరిస్థితి వచ్చే వరకు జగన్ వ్యూహాత్మకంగానే ఉండే అవకాశం ఇప్పటికైతే వైసీపీలో ఉందనిపిస్తోంది. నిజానికి 2014లో పరాజయం తర్వాత కూడా జగన్ వ్యూహాత్మకంగానే అడిగేశారు. 2017 వరకు పార్టీలో అంతర్గత రివ్యూలు, నియోజకవర్గాలకు బాధ్యుల్ని నియమించడము, భవిష్యత్ వనరుల్ని సిద్ధం చేసుకోవడము, ఆ తర్వాత వ్యూహ బృందాలని రెడీ చేయడం లాంటి విషయాలన్నింటి మీద తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించారు. 2017 నవంబర్లో అంటే ఎన్నికలకి ఏడాదిన్నర ముందు మాత్రమే విస్తృతంగా భారీ స్థాయిలో జనం ముందుకు వచ్చారు. దానికంటే ముందుగానే ఒక సోషల్ మీడియా యంత్రాంగం కానీ, లేకపోతే సోషల్ నేరేటివ్స్, కులపరమైన అంశాల విషయంలో కానీ, ఆర్థికపరమైన అంశాల్లో కానీ ఒక నేరేటివ్ డిజైన్ చేసుకోవడం కానీ ఇవన్నీ పూర్తి చేశారు. అంటే ఎన్నికలకి ఏడాదిన్నర ముందు, 2019 ఎన్నికలకి ఏడాదిన్నర ముందే జగన్ జనంలోకి వచ్చారు. అయితే ఈసారి అంత సమయం తీసుకునే అవకాశం ఉందా అంటే అప్పటికి ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి. పరిస్థితిని చూస్తే 2019 ఎన్నికల ముందు జగన్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు. తన పైన ఉన్న సానుభూతిని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చేందుకు వినూత్నంగా ప్రయత్నించారు. ఆ తర్వాత టీడీపీ పరిపాలన మీద ఎన్ని వైపుల నుంచి దాడి చేయాలో అన్నీ చేశారు. అన్నిటికీ మించి టీడీపీ కూటమిలో మిత్రభేదాన్ని కూడా విజయవంతంగా సృష్టించగలిగారు జగన్మోహన్ రెడ్డి. కానీ 2019తో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా విభిన్నం. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వైసీపీ పరిపాలనని ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ చూసింది. అంటే ఒక్క అవకాశం ఇవ్వండి లాంటి ఎమోషనల్ డైలాగులు ఇప్పుడు చెప్పలేరు. ఇప్పుడు పోరాటం అంతా ఎమోషన్ మీద కంటే విధానపరమైన విషయాల మీద నడవాలి. అంటే గత ఎన్నికల్లో 2024లో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు విషయంలో కానీ, కూటమి పార్టీల మధ్య సయోధ్య కానీ, జనం సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి అనే విషయం పైన దృష్టి సారించడం కానీ, అన్నిటికీ మించి ఎప్పట్లాగే ఏఐ టెక్నాలజీ అంటూ చంద్రబాబు తనదైన పంథాలోకి వెళ్ళిపోతున్న సంకేతాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. మరి అలా వెళితే గనక పరిణామాలు ఎలా ఉంటాయి లాంటి పరిస్థితులన్నిటినీ జగన్ ఆకలింపు చేసుకోవాల్సి ఉంది. అవన్నీ చూసిన తర్వాత, జనాభిప్రాయాన్ని కూడా సేకరించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పైగా భారీ స్థాయిలో సోషల్ మీడియా క్యాంపెయిన్లు చేయడం అనే అస్త్రాన్ని వైసీపీ ప్రయోగించేసింది. టీడీపీ మీద కుల అస్త్రాన్ని కూడా ఇప్పటికే ప్రయోగించేసింది. ఆ తర్వాత రాజధాని లాంటి అంశాల్లో జగన్ ఎజెండా ఏంటి, చంద్రబాబు పాలసీ ఏంటి అనేది ఏపీ చూసేసింది. అంటే వీటన్నిటికీ విభిన్నమైన ఒక నేరేటివ్ని, ఒక ఎజెండాని జగన్ రూపొందించుకోవాల్సి ఉంది. అంటే అది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు. దానికోసం కొన్ని నెలలో సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.
ఈ లోపల కూటమి పార్టీలో కూటమి నాయకులు చేజేతులా జగన్కి అవకాశం కల్పిస్తే తప్ప జగన్ ఇప్పుడైతే క్రియాశీలకంగా మళ్ళీ జనంలోకి వచ్చే పరిస్థితి ఉందా అంటే లేదని అనుకోవాలి. ప్రజా సమస్యల మీదో ఇచ్చిన హామీల మీదో అప్పటికప్పుడు పోరాటాలు చేయడం, జిల్లా వ్యాప్తంగా శ్రేణుల్ని ఏకం చేస్తూ నిరసనలు చేయడం వైసీపీ ఇలాగే చేస్తుంది. అది వేరు. నిరంతరం జనంలో ఉంటూ ఒక దూకుడుని ప్రదర్శించేందుకు మాత్రం జగన్ ఇంకొంత సమయం తీసుకుంటారు అని అనిపిస్తూ ఉంది. అయితే ఆ సమయం కొన్ని నెలలే అవుతుందా లేదంటే సంవత్సరాలు పడుతుందా అనేది వేచి చూడాలి. మీరేమంటారు? జగన్ వ్యూహం ఈసారి ఎలా ఉండబోతోంది? కూటమి పరిపాలన మీద 8 నెలలుగా ఏపీ ఏం మాట్లాడుతోంది? కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.